అదే నల్లమల అడవి నుంచి వచ్చిన వాడు విజయ్ దేవరకొండ. మా పక్క ఊరు పాలమూరు నుంచి ఈరోజు మీ అందరి అభిమానాన్ని సాధించిందంటే కష్టం లేకుండా, కమిట్మెంట్ లేకుంటే ఇంత దూరం రారు. వాళ్ళ నిజ జీవితాలను ఆదర్శంగా తీసుకోండి. వాళ్ళు సినిమాలలో పోషించిన కొన్ని పాత్రలు పాజిటివ్ ఉండొచ్చు, నెగటివ్ ఉండొచ్చు, అవి కాదు మనకు ఆదర్శం. ఈరోజు రాణించాలి అంటే కష్టపడాలి, కష్టపడాలి అంటే కమిట్మెంట్ ఉండాలి. అందుకే ఈరోజు స్కూళ్ళలో, కాలేజీలో ఎక్కడైనా ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు మీరే చేరవేయండి. ఇంతకుముందే టోల్ ఫ్రీ నెంబర్ని మీకు అందరికీ డిస్ప్లే చేసిండ్రు. నో డ్రగ్స్ అనే దానికి మీరే వారధులుగా కాండి. ఇన్ఫర్మేషన్ వ్యవస్థనే పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఈరోజు నియంత్రించాలి అంటే సమాచారం ఉండాలి. సమాచారం ఉండాలి అంటే ఆ సమాచారం కాలేజీలలో చదువుకుంటున్న విద్యార్థులు, పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు టోల్ ఫ్రీ నెంబర్కు మీరు సమాచారం అందించండి. తప్పకుండా వాటిని నియంత్రిస్తాం. ఈ వేదిక మీద నుంచి పాఠశాల, కళాశాలల యజమానులకు కూడా నేను సూచన చేస్తున్నా, రేపు మీ కళాశాలలో ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగితే దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు మీ మీద నమ్మకంతో, విశ్వాసంతో లక్షలాది రూపాయలు ఫీజులు చెల్లించి పిల్లల్ని మీ పాఠశాలలు, మీ కళాశాలలకు పంపిస్తే మీరు చదువు చెప్పడంతోనే మీ బాధ్యత అయిపోయింది అనుకుంటే కుదరదు. వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో, వాళ్ళు ఎలాంటి వ్యసనాలకు లోనవుతున్నారో పర్యవేక్షించాల్సిన బాధ్యత యాజమాన్యాల మీద ఉన్నది.